హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. హరీష్, నేను మీ హరీష్. చాలా రోజులు అయితే గ్యాప్ అయితే వచ్చింది వీడియోస్ కి. అయితే ఇన్ని రోజులు ఆర్టీఓ దగ్గర పేపర్లు లేటు, చాలా అంటే ఒక లిటరల్లీ ఒక నరకం అయితే అనుభవించిన పేపర్ల కోసం అయితే. సో మళ్ళీ డ్రైవర్ హ్యాండ్ ఇచ్చిండు, మన కెమెరామ్యాన్ హ్యాండ్ ఇచ్చిండు, అందరి హ్యాండ్ ఇచ్చడే అయిపోయింది. ప్రజెంట్ అయితే సింగిల్గానే అయితే తిరుగుతూ ఉన్నా. ఎన్ని రోజులు సింగిల్గా అయిపోయింది. ఈ రోజు అయితే డ్రైవర్ అయితే వస్తా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అవుతుంది. నేనైతే నైటే వచ్చేసిన లోడింగ్ కోసం. అయితే నైట్ నేను లోడింగ్కి వచ్చినా కూడా మనకు ముందు ఇంకొక 15 బండ్లు అయితే ఉన్నాయి. రైస్ లోడింగ్కి అయితే వచ్చిన. ఈ లోడ్ వచ్చేసి పెద్దాపురం అయితే వరంగల్ నుండి అయితే అవుతుంది. మనం వచ్చేసి కొండమురళి గారి గోడౌన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుండి నిన్న దగ్గర ఒక 25 బండ్లు అయితే లోడింగ్ కోసం అయితే వెళ్ళినాయంట. ప్రస్తుతానికి అయితే 15 బండ్లు అయితే ఉన్నాయి. మన బండి వచ్చేసి సీరియల్ 12వ నెంబరు. నిన్న 25 బండ్లు అయినాయట లోడు. సో ఈరోజు కూడా మన బండి ఈరోజు అయితే లోడింగ్ అయితే అయిపోద్ది. మన డ్రైవర్ కూడా బయలుదేరుతా అని చెప్పేసి అయితే అన్నాడు. ఈవినింగ్ వరకు అయితే అతను కూడా వస్తాడు. ప్రస్తుతానికి ఇన్ని రోజులు అయితే సింగిల్ చింతకాయ లెక్కనే తిరగడం అయితే జరిగిందనమాట. సో ఈరోజు మన లోడ్ వచ్చేసి ఒడ్లు లలిత రైస్ మిల్ అయితే తెలుసు కదా పెద్దాపురంలో. సో అక్కడికైతే లోడింగ్ అయితే అవుతుంది. ఇక మనని ఏ టైంకి పిలుస్తారో ఆ లోపు ఇక్కడ బువ్వ కడుపులు వేసుకొని వెయిట్ చేద్దాం మన బండి సీరియల్ వచ్చిందాక. ఈ రోజు మన జర్నీ ఎట్లుంది, ఏం కథ అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగానైతే వస్తుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటి వరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. అయితే ముచ్చట ఏంటంటే మహబూబాద్లో అప్పుడు ఏసీబీ రైడ్ జరిగిందని అయితే చెప్పాను కదా. రైడ్ జరగడం వల్ల మన పేపర్లు అయితే చాలా ఆలస్యం అయితే అయినాయి. అండ్ మనకు లారీ పర్మిట్ బదులు నేషనల్ పర్మిట్ అండ్ పక్కా పర్మిట్ వచ్చేసి టూరిస్ట్ బస్సు పర్మిట్ అయితే వాళ్ళ తప్పిదమే, ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళ తప్పిదం ద్వారా అట్లా టూరిస్ట్ బస్సు పర్మిట్ అయితే కొట్టిరు. దాన్ని మార్పించడానికి దగ్గర ఒక 10 రోజులు పట్టింది. ఇక అంతా తలకాయ నొప్పి వ్యవహారం అయితే అయింది. సో ఫైనల్గానైతే బండి ఫస్ట్ మనకు ఒడ్ల లోడ్కి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ఇక కొన్ని జరుగుతూనే ఉంటాయి, అన్నీ మన మంచికే అని చెప్పేసి అయితే నేనైతే ఎప్పటికీ అట్నే అనుకుంటా. ఏది జరిగినా మన మంచి కోసమే. మన డ్రైవర్ అయితే ఈరోజు వస్తా అన్నాడు. సాయంత్రం వరకు మ్యాక్సిమం నేను లోడు వేయించి బయటికి వెళ్ళేసరికి వచ్చేస్తాడు కావచ్చు. మేబీ బండ్లు అయితే లోపలికి అయితే వెళ్తున్నాయి. ఇప్పుడే లోపల ఒక భారత్ బెంజ్ అయితే కనిపిస్తుంది కదా. మ్యాక్సిమం అన్ని లలిత రైస్ వాళ్ళ ఉన్నాయి కదా, వాళ్ళ సొంత బండ్లే వచ్చినాయి మ్యాక్సిమం. ఇప్పుడు నా ముంగట ఉన్నది కూడా వాళ్ళదే ఓన్ బండి. మ్యాక్సిమం ఒక 10 బండ్ల దాకా లలిత ట్రాన్స్పోర్ట్ వాళ్ళే అయితే ఉన్నాయన్నమాట. నార్మల్ మన లెక్క సొంతంగా వచ్చేటోళ్ళు తక్కువ, అంటే ఒక 5 బండ్లు అట్లా ఉన్నాయి. సో వెళ్ళిపోదాం పదండి లోడింగ్ కోసం అయితే పిలవడం అయితే జరిగింది. ఫస్ట్ మన బండి అయితే కాటా పెట్టాలి. కాటా పెట్టేసి పక్క కాపుకుంటే సరిపోయిద్ది. ఆల్రెడీ లోపల బండ్లు లోడ్ అవుతూనే ఉన్నాయి. సింగిల్ చింతకాయలో మన డోరం వాసిపోయే బరువు అవుతున్నది. ఎవరన్నా బదిలాడాలి, అన్న జరని దండం పెడతారు డోర్ దింపే అని. అక్కడ ఉంది కాటా, ఆడ కాటా పెట్టుకొని లోపల సైడ్కి పెట్టుకుంటే ఒక్కొక్క బండి లోడ్ అయితే వేస్తూ ఉన్నారు. ఈడ కొన్ని బండ్లు అయితే శిథిలావస్థకు చేరైతే ఉన్నాయి. అక్కడ ముందొక 2, ఇక్కడ ఒకటి, మొత్తం ఫిట్నెస్ అయిపోయి పక్క పెట్టినట్టున్నారు. ఇక మొత్తం చెదలే పట్టింది బండ్లకు మొత్తం. కాటా దగ్గరికి అయితే వచ్చేసినాం. మన లోడ్ అయ్యే ప్లేస్ వచ్చేసి ధర్మారం విలేజ్. ధర్మారం దాటి రావాలన్నమాట. దాటి వస్తే ఇక్కడ సాయినాథ్ గోడౌన్స్ అని ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు నిన్న లారీ ఆఫీస్ అయినా చెప్పింది వచ్చేసి కొండ మురళి గారి గోడౌన్ అని చెప్పేసి అయితే అన్నారు. చాలా పెద్దగా ఉన్నది గోడౌన్ కూడా. ఆ బండి కాటా అయిపోయాక మన బండి కాటా పెట్టుకోవాలి. ఈ వర్షాకాలం అయితే బండ్లు అయితే దిగబడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా బండ్లు అయితే నడుపుకోవాలి. బండి కాటా అయితే అయిపోయింది. మన కాటా ఎంటీ బండి కాటా వచ్చేసి 11 టన్నుల 740 అయితే ఉంది. మనం మొన్న ఆర్టీఓకి సంబంధించింది చేసినప్పుడు 11,600 వచ్చింది. ఇవాళ ఇంకొక 100 పెరిగింది. ఈ సామాన్లన్నీ కలిసి కింటున్నాయి ఏంది ఏమో. ఇక ఒక్కొక్క బండి అయితే లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ సీరియల్ని అయితే పెట్టేసినాం. బయట ఇంకొక 3 బండ్లు అయితే ఉన్నాయి. ఆ 3 బండ్లు కూడా, ఈ బండ్లు లోపలికి వెళ్ళి లోడింగ్ స్టార్ట్ అయితే ఆ బండ్లు కూడా మనకు లోపలికి అయితే వచ్చేస్తాయి. 35.5 వరకు అయితే వేసుకోవచ్చు. సో అదే చూస్తున్నా ఎన్ని
ఇప్పుడు దీన్ని బట్టి మనం చూడాలి 35.5కు ఎంత వస్తుంది ఏం కథ అనేది. 35.5 వేస్తే మనకు వచ్చేసి 23 టన్నుల 760 అయితే వస్తుంది. సో 24 టన్నులు అయితే వేసుకుందాం లోడు. కొంచెం మనకు ఒకవేళ ఆర్టీఓ ఎక్కడన్నా తగిలినా కూడా మరి అంత ఇబ్బంది లేకుండా అంటే 35,600 వరకు అయితే పోవచ్చు. సో ఆ విధంగానైతే చూసుకొని వెళ్తా. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడే మనకు ఫాస్ట్ ట్యాగ్ అయితే తెప్పించాను. ఫాస్ట్ ట్యాగ్ కోసం వెళ్ళేసరికి మనకు లోడింగ్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 నెట్లు అయితే పడిపోయినాయి. 3-4 నెట్ కూడా పడుతుంది. సో ఇదన్నమాట గోడౌను మొత్తం. ఆల్మోస్ట్ లోడ్ ఎట్లా వేస్తారనేది మనందరికీ తెలిసిన ముచ్చటే. సో ఇదన్నమాట గోడౌను. మనోడు సరిగా చెప్పక గిత్త రాగింది. కొత్త బండికి గీత పడ్డ ప్రాణం వెళ్ళిపోతుంది. అమ్మా. సో ఇది గోడౌను. గవర్నమెంట్ వడ్లు ఇవన్నీ. లోపలికి కూడా ఎక్కి చూపిస్తాను మొత్తం. మిక్చర్ పెట్టుకున్నారు ఇక్కడ. 600 బస్తాలు వేపిస్తున్నా. ఒక బస్తా వచ్చేసి 40 కిలోలు అయితే ఉంటుంది. 600 టిక్కీలు అంటే 24 టన్నులు. సో ఇది గోడౌను. ఎలర్జీ ఉంటే మాత్రం ఇళ్ళకి వస్తే తుమ్మి చచ్చిపోతాం. ఇది మన లాటు. ఈ లాట్లకి వెళ్ళొస్తానే మనకు. లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గానే అయితే నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఇంకొక 3 నెట్లు అయితే మన బండి లోడింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోద్ది. చాలా ఫాస్ట్ ఉంది లోడింగ్ ఇక్కడ. అక్కడ వచ్చేసి ఒకటి 14 టైర్ లోడింగ్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను లోపలికి వచ్చిన కానీ మనది 12వ బండి. మన 12వ బండి లోడ్ అవుతుందంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 10ంటికి మన బండి లోపలికి వచ్చింది. 12ంటికి ఆల్రెడీ నాది 12వ బండి కూడా అవుతుంది. అంటే 2 అవర్స్లో 12 బండి కూడా లోడింగ్ అవుతుంది. అంటే ఒక రోజుకు దగ్గర 25 నుండి 30 బండ్లు లోడ్ అయితే వేస్తారంట ఇక్కడ. అంటే వెహికల్స్ వస్తే ఎక్కువ బండ్లు వస్తే ఫాస్ట్గా అవుతుంది, తక్కువ బండ్లు వస్తే కొంచెం స్లోగా అవుతుంది. ఫాస్ట్గా చేసుకుంటే వాళ్ళే తొందరగా లోడ్ వేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతారు అన్నమాట అమ్మాలి వాళ్ళు. సో ఒక్కడనే ఉన్నా కాబట్టి తాడు పట్ట కూడా వాళ్ళతోటే మాట్లాడేశాను. ఎంత 700-800 అట్లా తీసుకుంటారు. అట్లా తీసేసుకొని మనకు పట్ట కూడా కట్టించేస్తారు అనమాట. డైరెక్ట్ పోయి మనం కాటా పెట్టుకొని పక్కకు పెట్టేస్తే పేపర్స్ వచ్చినాక బయలుదేరిపోవడమే. మనకైతే పట్ట కట్టుకోవడానికే వీలుగా ఉండేటట్టు మీకైతే తెలుసు కదా. నేనైతే ఇక్కడ బద్దె అయితే పెట్టించాను. పట్ట అయితే దాని మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ కింద హూక్స్ అయితే ఉంటాయి. ఈ హూక్స్కి వేసుకుంటే మనకు పట్ట లోపలికి అయితే వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళిపోతే మనకు వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండానైతే నీట్గానైతే ఉంటుంది. మనకు పట్ట కట్టినాక కూడా ఎట్లా ఉంటుందో చూస్తే మీకే అర్థం అవుద్ది. నీట్గా పట్ట కట్టించేసుకుంటే మన బండి లుక్ ఇక మారిపోద్ది అన్నమాట ఒకటే దెబ్బకు. బండి లోడ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. తాడైతే కట్టిస్తా ఉన్నాను. తాడు వచ్చేసి మనకు ఒక 3 పర్సన్స్ అయితే వచ్చారు. వాళ్ళే కడతా ఉన్నారు. మనకు తాడు కడితే 800 అయితే ఛార్జ్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు డ్రైవర్ ఉంటే డైరెక్ట్ ఇద్దరం కట్టేసుకునే వాళ్ళమే, కానీ దీనికి అంత టైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ హైట్ కూడా రాలేదు కదా. మనకి 24 టన్నులు బరాబర్గా అంతే వచ్చింది. అంటే నోటి లెక్క ప్రకారం బస్తా 40 కేజీలు అంటే 6 నెలలు 24 టన్నులకు అయితే వేయించిన. హైట్ అయితే ఎక్కువైతే రాలేదు. ఇది వచ్చేసి ఓవర్లోడ్ బండి. ఓవర్లోడ్ కాబట్టి చాలా హైట్ అయితే వెళ్ళిపోయింది బండి. 14 టైర్ మళ్ళీ మన 12 మళ్ళీ బండి మనది పొడుగుంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు తక్కువ హైట్ అయితే వచ్చిందనమాట. సో ఫస్ట్ ప్రతి బస్సాకు ప్రతి నెట్కు తాడు కట్టించేసి తర్వాత పైన పట్ట వేసి అక్కడొకటి కట్టేసుకుంటే అయిపోద్ది. వర్షం నీళ్ళు లోపలికి పోకుండా మన రబ్బర్ పట్ట ఒక్కటేసినా సరిపోతుంది. ప్లాస్టిక్ పట్ట అంటే అది చాలా పెద్దది కదా. సో ప్లాస్టిక్ పట్ట అయితే వేపిస్తలేను, రబ్బర్ పట్ట అయితే వేపిస్తూ ఉన్నాను. సో కొత్త పట్టలు కాబట్టి మనకి ఎక్కడ ఎలాంటి చిల్లులు గిట్ల ఏం లేవు కాబట్టి మనకు చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట వర్క్.
మొత్తానికి బండి మొత్తం లోడ్ అయితే అయిపోయింది అండ్ ఆ పట్టా కూడా కట్టేసుకున్నాం. చాలా నీట్గానైతే, అంటే నీట్గా అంటే కొంచెం ఇక్కడిక్కడ ముడతలు వచ్చినాయిలే కానీ ఇంకా నీట్గా అయితే వస్తుంది మంచిగా మనం కట్టుకుంటే. ఇక కొంచెం పెద్ద మనుషులు వాళ్ళని ఇబ్బంది పెట్టలే, మనది హైట్ ఎక్కువ లేదు కాబట్టి మనకు లోడ్ తోటి ఇబ్బంది ఉండదని చెప్పేసి నార్మల్గా అట్లా కట్టించేసిన. సో ఫైనల్గా ఇదన్నమాట మన బండి లోడ్ అయిపోయినాక లుక్ ఈ విధంగానైతే ఉంది. డైరెక్ట్ ఇక చెలో పెద్దాపురం ఇంటికి వెళ్ళిపోయి, డ్రైవర్ వస్తున్నాడు, డ్రైవర్ వచ్చేలోపు ఇంటికి వెళ్ళిపోయి స్నానం ఇట్లా చేసి రెడీగా ఉంటా. డైరెక్ట్ మనోడు ఇంటికి వస్తే ఇద్దరం కలిసి బయలుదేరిపోతాం. వర్షం వస్తుంది, ఇప్పుడే చినుకులు తుప్పర్లు పడుతున్నాయి. బండి అయితే మనది లోడ్ అయితే అయిపోయింది. మనకు వచ్చేసి కాటా అయితే పెట్టియాలి, మళ్ళీ లోడ్ అయింది కదా. మనకైతే నేను ఓవర్లోడ్ అయితే రాదని అనుకుంటున్నా, చూద్దాం మరి ఎట్లా వస్తుందో. మన ముందే లోడ్ అయిన బండ్లు మొత్తం అయితే ఇక్కడనైతే ఆపి అయితే ఉన్నారన్నమాట. ఇప్పటి వరకు ఏ బండి కూడా పొద్దుట నుండి లోడ్ అయిన ఏ బండి కూడా బయటికి వెళ్ళలేదు, అంటే పేపర్స్ అయితే రాలేదు. కాటా పెట్టుకొని ఇట్లా బయట పొద్దుగాల మనం పార్కింగ్ చేసాం కదా, సో అక్కడనైతే పెట్టేసుకున్నారు. అక్కడ మాదే బండి, మా తొరూరు బండే, మా అన్నది ఉన్నది ఇంకోటి 10 టైరు. మొత్తం అన్ని బండ్లు పెద్దాపురమే లలితకి. అంటే ఇక్కడ నుండి మొత్తం సరుకు, ఈ గోడంలో ఉన్న సరుకు మొత్తం అక్కడ వాళ్ళు కొన్నారన్నమాట. నిన్న ఒక 30 బండ్లు పోయినాయి, ఇవాళ కూడా మళ్ళీ 30 బండ్లు అయినాయి. మరి అన్లోడింగ్ ఎంత టైం పడుతుందో, ఎన్ని రోజులు బండ్లలో ఆడ. మ్యాక్సిమం అయితే అక్కడ 24 hours అన్లోడింగ్ అయితే ఉంటుంది లలితాలో. చూద్దాం మనకు ఎంత టైం పడుతుంది ఏంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇక్కడ పేపర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ కాటా పెట్టినాక వీళ్ళు పేపర్స్ ఇచ్చాక ఆ పేపర్స్ తీసుకొని మళ్ళీ మనకు లోడ్ చెప్పిన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉంటాయి కదా, సో అక్కడికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మనకు కిరాయి లెటర్ ఇట్లా ఇస్తారు, అవి తీసేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి నిమ్మలంగా నైట్ వరకు బయలుదేరిపోదాం. అన్ని బండ్లు ఒకేసారి అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది. సో మన బండి వచ్చేసి నేను బ్యాక్ సైడ్ అయితే పెట్టేసిన. ఇంకోటి మా తొరూరు బండి అని చెప్పాను కదా, ఆ బండి వచ్చేసి లోపలనే ఉంది. అన్నదే ఫస్ట్ కాటా అయింది బండి, అన్న అయితే లోపలనే పెట్టేసిండు. పేపర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో ఇది మన బండి. ఇక పేపర్స్, ఇక్కడ పేపర్స్ అయితే వస్తాయి. ఆ పేపర్స్ వచ్చాక అవి తీసేసుకొని మళ్ళీ నాయుడు బంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నాయుడు పంప్ అంటే వరంగల్ ఈ రూట్లో ఉన్న వాళ్ళందరికీ నాయుడు బంక్ అంటే తెలుసు. నాయుడు బంక్ దగ్గర మనం పెట్టిన ఆఫీస్ అన్నమాట. సో అక్కడికి పోయి పక్కకు ఆపేసుకొని మన కిరాయి లెటరు, పేపర్స్, అక్కడ ఒక పేపర్ వస్తుంది, ఆ పేపర్కి ఇట్లా తీసేసుకొని డైరెక్ట్ బయలుదేరిపోవడం. ఇక మన డ్రైవర్ కూడా వచ్చేసిండు, హన్మకొండ దాటిండంట. ఇంతకుముందు అర్ధగంట క్రితం ఫోన్ చేసిండు. అయితే నేనే వస్తున్నా తమ్ముడు, బండి ఆల్రెడీ లోడ్ అయింది, పట్టా కట్టించేసిన, ఇక డైరెక్ట్ నేను నాయుడు పంప్ దగ్గరికి వస్తా, నువ్వైతే నాయుడు పంప్ దగ్గరనే ఉండు, నేను వచ్చేస్తా అని అయితే చెప్పినా అనమాట. సో పేపర్లు వచ్చాక బయలుదేరిపోదాం. మార్కెట్ చేసి ఇట్లా ఏముండవు, ఇక ఏముండదు అన్న, డైరెక్ట్ ఈ పేపర్ చూపిస్తే అయిపోతుంది. యూనియన్ చిట్టి. ఏ ట్రాన్స్పోర్ట్ మనది? ఇదే మన వెంకటేశ్వర, ఆయన పేరు సదాశివరావు. అన్నిటికంటే లేట్గా లోడ్ అయింది, అంటే లాస్ట్ కాటా పెట్టిన బండి మనదే. అండ్ అన్నిటికంటే ఫస్ట్ పేపర్లు వచ్చింది కూడా మనకే. దీన్ని అదృష్టం అంటారు, అట్లా ఉండాలి ఒక్కోసారి. మన ఫస్ట్ ట్రిప్ ఇట్లా లక్గా మనమే ముందు బయలుదేరుతాం అంటే ఇది లిటరల్లీ నా అదృష్టం అన్నట్టే. సో సప్పున వెళ్ళిపోదాం. నాయుడు బంక్ దగ్గర మనోడు, మన డ్రైవర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక అక్కడ ఆగాల్సిన అవసరం అయితే ఏం లేదు, మనకు డైరెక్ట్ కిరాయి చిట్టి కూడా మనకి ఇక్కడనే ఇచ్చారనమాట. సో దీనికి ఎంత ఖర్చులు వచ్చినాయి ఏం కథ అనేది నేను ఈ వీడియో ఎండింగ్లోనైనా, సో రేపటి వీడియోలైనా నేనైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మన పేపర్, మన వరంగల్ యూనియన్ బండి కాబట్టి మనకి యూనియన్ నుండి మనకు వచ్చిన కిరాయి లెటర్ అనమాట. సో డైరెక్ట్ వెళ్ళిపోయి బండి తీసేసుకొని బయలుదేరిపోదాం. మన బండి బయటికి వెళ్ళకుండానే నూకిరుగా కొంచెం అన్నను బతిలాడి వెనక పెట్టాం అన్నాం. కొంచెం వెనక కంటే మనం ఒకసారి రివర్స్ వచ్చి కట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది పెద్దాపురంకి. మన బండి పేపర్లే ఫస్ట్ రావడం జరిగింది.
దేవుడా, ఎదురుంగా ఆలయమే ఉన్నది, అమ్మవారి ఆలయం. అమ్మా తల్లి, అంత శుభం జరిగేటట్టు చూడమ్మా. మనకు లోడ్లు అయితే మంచిగా వచ్చేలా చూడు, జీవించు తల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్గా ఫస్ట్ లోడు ఎక్కింది, బండి బయలుదేరింది. ఇక నాన్ స్టాప్గా లోడింగ్స్ పడుతూనే ఉండాలి. ఆ దేవుని అందరూ, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా తరపున ప్రార్థించండి. ఆ సజెషన్ నేను చెప్పేది ఏంటంటే, అందరూ లారీ ఫీల్డ్లో ఉన్న డ్రైవర్స్కైనా, అంటే నాకంటే చిన్న వాళ్ళకి చెప్పేది, నాకంటే పెద్దవాళ్ళకంటే ఆల్రెడీ తెలుసు, చిన్న వాళ్ళకి కూడా చాలామంది తెలిసే ఉంటుంది, కాకపోతే చెప్పాలనిపించింది చెప్తున్నా. ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయకండి. ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏ ఒక్క చిన్న ప్రాణికి హాని కలిగినా అది మనను జీవితాంతం వెంటాడుతుంది. సో ర్యాష్ డ్రైవింగ్ అయితే చేయకండి. స్పీడ్ లిమిట్, మనకు ఆ రోడ్డు మీద ఎంత స్పీడ్ లిమిట్ అయితే ఉంటుందో అదే స్పీడ్ లిమిట్లో బండి నడపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండండి. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా మంది ప్రాణాలు రోడ్డు మీద కోల్పోవడం అయితే జరుగుతుంది. నా తరపున అందరికీ ఒక హంబుల్ రిక్వెస్ట్, తప్పకుండా పాటించండి. మనకు బండి స్టార్ట్ చేయగానే ఇది ఆటోమేటిక్గా హెవీ మోడ్లోనైతే ఉంటుంది అన్నమాట. మనకు బండి స్టార్ట్ చేసి మన మూమెంట్లో ఉన్నప్పుడు దీన్ని లైట్ మోడ్లోకి అయితే మార్చుకోవాలి. ఒకవేళ మనకు మెరకలు అంటే ఘాట్ రోడ్ సెక్షన్ కానీ అలాంటి బ్రిడ్జెస్ కానీ ఏమైనా అట్లా ఉన్న దగ్గర హెవీ వేసుకుంటే పికప్ అనేది పెరిగి బండి అనేది స్మూత్గా పైకి అయితే ఎక్కడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది ఈ బండిలో ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇంకా దీనికి ఇంజన్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనం ఘాట్ రోడ్ దిగేటప్పుడు జాగ్రత్తగా దిగడానికి, అంటే మనం ఓన్లీ మాన్యువల్గా మనమే బ్రేక్ దొక్కి బండి ఆపకుండా ఇంజన్ బ్రేకింగ్ ద్వారా కూడా మనకు ఎక్కువ కంట్రోల్ అయితే వస్తుంది అనమాట బండి. అండ్ ఇంకొకటి చెప్పాలంటే, ఓవర్లోడ్స్ కొంచెం తోలడం తగ్గియండి. ఎందుకంటే ఓవర్లోడ్ ఉన్న బండి మ్యాక్సిమం ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు కంట్రోల్ అయితే కాదు, ఓవర్ స్పీడ్ అసలు వెళ్ళకండి. సో అందరైతే కొంచెం మన రోడ్డు కండిషన్ను బట్టి మన వెహికల్ ఎంత వెయిట్ అయితే మోయగలుగుతుందో అంతే లోడ్ అయితే వేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే బండిని ఇబ్బంది పెట్టి మనం సంతోషంగా ఎక్కువ రోజులు ఉండలేము. ఎందుకంటే మనం ఓవర్లోడ్ వేసి కొడతామంటే బండి తొందర మూలకైతే పంటది. సో అదైతే ఆలోచించుకోండి. ఫస్ట్ లోడే మనం వర్షం వెల్కమ్ చెప్పింది మన బండికి. సో తమ్ముడు కూడా వచ్చిండు, డ్రైవర్ తమ్ముడు వినయ్ తమ్ముని పేరు. మన రూట్లోనే ఇన్ని రోజులు ఫ్లై యాష్ ఉంటుంది కదా, ఆ బండి అయితే నడిపిండు అనమాట. సో నైట్ ఫోన్ చేసి ఇట్లా లోడ్ పెడుతున్న తమ్ముడు వస్తావా అంటే డైరెక్ట్ మన బండి లోడ్ అయ్యేసరికి వచ్చేసిండు. ఇక పోయి టైం వచ్చేసి 5:15 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోయి బండి పక్కకు ఆపేసి నిమ్మలంగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంత అన్నం తిని బయలుదేరుతాం. ఈ వీడియో ఎంతటితోటి ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.